కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదిపల్లి సత్యానందరావు, కాకినాడ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజు ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సామాన్య మధ్యతరగతిలో పుట్టిన అంబేద్కర్ పేదరికాన్ని జయించి ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. విద్యా వ్యవస్థలో ఉన్న అన్ని డిగ్రీలను వారు పూర్తి చేసి సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. ప్రపంచ దేశాలు సైతం భారతదేశం వైపు చూసే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించారన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు పోలిశెట్టి శ్రీనివాస్, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ మొయ్యేటి సూర్యప్రకాష్, జిల్లా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ తాళూరి రాజు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు మొగలి సురేష్, పీఠాపురం నియోజకవర్గ ఎస్సీసీఎల్ చైర్మన్ బులిపే జయరాజు, రూరల్ నియోజకవర్గ బీసీసీఎల్ చైర్మన్ పి వీరబాబు, పీఠాపురం నియోజకవర్గ బీసీసీఎల్ చైర్మన్ వానపల్లి వీరబాబు, జిల్లా కమిటీ సెక్రటరీ బండారు జయప్రకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా వాడవాడలా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మా కాంగ్రెస్ పార్టీ కూడా ఏఐసిసి వారు ఒక సర్క్యులర్ పంపించి దేశంలోని ప్రతి డిసిసిలు నాయకత్వం వహించి జిల్లాల్లో ప్రతి గ్రామాల యందు కూడా అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ పూలమాల వేసి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించమని ఆదేశించి ఉన్నారు. ఆ విధంగానే మేము కాకినాడ జిల్లా అంతా కూడా, నేను మా కాకినాడ నగర పట్టణ అధ్యక్షులు చెక్కా నూకరాజు గారు, కాకినాడ కాంగ్రెస్ పార్టీ కళా వెంకటరావు భవనం నందు ఘనంగా జయంతి ఉత్సవం జరుపుకుని ఇక్కడ ఇంద్రపాలెం సమీపంలో గల అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూకి పూలమాల వేసి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. పోతే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలియని వారంటూ లేరు. మన దేశ రాజ్యాంగ నిర్మాత అయిన అందరి మనలో పొందిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఇకపోతే దేశంలోని, నేను ఒక ముఖ్య విషయం చెప్పదలిచాను, దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ అంబేద్కర్ గారి మీద అభిమానం ఉంటుంది. కానీ ఓటింగ్ దళిత వారు వస్తే ఓటింగ్కే పరిమితమయ్యారు అన్న విమర్శ కూడా ఉంది. ఇంతటి చక్కటి ఈ సమావేశానికి ఎంతో ఘనంగా ఈరోజు ఇక్కడ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి హాజరైన మా పార్టీ